అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి నవంబర్ 12 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి వచ్చి శివరామదాస్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుకండి, ఈ రాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకోవడానికి సిద్ధంగా ఉందండి. కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. పాత అవసరం లేని సంబంధాలు ముగుస్తాయి. కోల్పోయిన ఆత్మవిశ్వాసము తిరిగి మళ్ళీ వస్తుంది. మీ మనసు, ఆత్మ ఒకే దారిలో నడిచేలా సిద్ధమవుతుంది. ఈ మార్పులు మీరు గతంలో చేసిన కర్మ మంచి ప్రయత్నాల ఫలితంగా వస్తున్నవే. రేపటి రోజున మీరు ఖచ్చితంగా మహాలక్ష్మి యొక్క మంత్రం చదవాలి. ఇది మీ జీవితానికి శుభం, ధనం, సానుకూల దైవశక్తిని అందిస్తుంది. ప్రతి వాక్యము, ప్రతి సూచన మీకు దైవ మార్గదర్శకం అయితే అందిస్తుందండి. మరి రేపటి రోజున మీరు చేసుకునే ప్రతి నిర్ణయం, మాట్లాడే ప్రతి మాట, తీసుకునే ప్రతి చర్య మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఈ ప్రత్యేకమైన సమయంలో సూక్ష్మ జాగ్రత్తలు, ధైర్యం, విశ్వాసం పాటిస్తే మీ జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులు తప్పకుండా వస్తాయి. ముఖ్య సూచన, మీ సమయంలో రేపటి రోజున మీకు ఏదైనా సరే, ఏ వ్యక్తి అయినా ప్రారంభమైన కొత్త విషయం తెలిసినా మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. మొదటిసారిగా మీరు ప్రవేశం సాధారణంగా సవాలుగా అనిపించవచ్చు, కానీ నిజంగా ఈ వ్యక్తి మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగల శక్తి కలిగిన వారండి. వారి మాటలు మృదువుగా ఉంటాయి, కానీ లోతైన అర్థము, ప్రత్యేక సూచనలు ఉంటాయి. వారు మీకు ధైర్యము, స్ఫూర్తి, కొత్త అవకాశాలు, కొత్త చూపులు అందిస్తారు. ఈ పరిచయం అయితే కేవలం ఒక వ్యక్తి అయితే కాదండి, అది మీ జీవితంలో కొత్త అధ్యాయం అయితే ప్రారంభానికి సంకేతం. వీరి ద్వారా వచ్చే మార్పులు మీరు ఎప్పుడు ఊహించని మార్గాల్లో ప్రేరణ, సహాయం, ప్రేమ, విజయాలు తీసుకువస్తాయి. మొదటి సవాలు అనిపించిన ఈ పరిచయాన్ని మీరు సరైన దిశలో స్వీకరిస్తే మీ జీవితానికి అనుకోని అదృష్టమైతే స్థిరత్వంగా సానుకూలత అయితే వస్తుందండి. ఈ వ్యక్తి ప్రవేశాన్ని గమనించడము, వారి సూచనలను క్షుణ్ణంగా స్వీకరించడము, ప్రతి నిర్ణయము, ప్రతి పని జాగ్రత్తగా చేయడము అత్యంత ముఖ్యము. ఇక ఈ రాశి వారు గత కొన్ని కాలాలుగా ఒక స్థిర స్థితిలో ఉండలేకపోయినట్టుగా అనిపించవచ్చు. ఆర్థికంగా, మానసికంగా లేదా భావోద్వేగపరంగా మీరు ఇప్పుడు శని ప్రభావం తగ్గి గురుగ్రహ శుభదృష్టి చూపడం ప్రారంభించింది. ఇది మీ జీవితంలో అసాధారణ మార్పుల కోసం సంకేతం అండి. రేపటి రోజున మీలో కొత్త ఉత్సాహము, కొత్త ధైర్యము పుడుతుంది. పాత బాధలు, ఆందోళనలు, అనుమానాలు, మోసపోవటం, ఆగిపోయిన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఇప్పుడు వెనక పక్కన మిగులుతాయన్నమాట. రేపటి రోజున మీ జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా మీకు పెద్ద సవాల్గానే ఉంటుందండి. ఏదైనా సరే మీరు రేపటి రోజున కొత్త జీవితాన్ని అయితే చూడబోతున్నారని చెప్పాలి. ఇక కొత్త అవకాశాలు రేపటి రోజు మీకు ప్రేరణ, దైవ సంకేతాలు. మీకు ప్రతి నిర్ణయము, ప్రతి ప్రయత్నం కూడా, ప్రతి మాట ఇప్పుడు మీ భవిష్యత్తు ప్రభావితం చేస్తుంది. రేపటి రోజున ఉద్యోగము, ఆర్థికము, వ్యాపారము, కుటుంబం, ప్రేమ, సంబంధాలు, ఆధ్యాత్మికత అన్ని రంగాల్లో మార్పులు వస్తాయండి. ప్రారంభంలో కొంత గందరగోళము, అస్పష్టత ఉండవచ్చు, కానీ ఈ గందరగోళంలో కొత్త దారులు, అవకాశాలు, పరిష్కారాలు దాగి ఉన్నాయి. మీలో లోతైన ఆలోచన, ఆత్మవిశ్వాసము, స్పష్టత ఏర్పడుతుంది. రేపటి రోజున మీరు అంతర్నిర్ధారణలో ధైర్యంగా ముందుకు సాగితే మీ జీవితంలో అసాధారణ విజయాలు, ఆర్థిక లాభాలు, కుటుంబ సుఖం, ప్రేమలో ఆనందం మరియు ఆధ్యాత్మిక శాంతి పొందుతారండి. పాత మోసాలు, ప్రతికూల అనుభవాలు ఇప్పుడు ఒక బలమైన పాఠంగా మారతాయి. అవి మీ వ్యక్తిత్వాన్ని మరింత బలపరుస్తాయి. ముఖ్యంగా రేపటి రోజున మీరు కొత్త పరిచయాలను, కొత్త వ్యక్తులను, కొత్త అవకాశాలను అర్థం చేసుకోవాలి. పాత సమస్యలు మిగలవు, కానీ ఇప్పుడు మీరు వివేకంతో, జాగ్రత్తతో
ధైర్యంతో వాటిని ఎదుర్కోగలుగుతారు. దైవ సంకేతాలను గమనించడము, ఆత్మవిశ్వాసము, సానుకూల ఆలోచనలు మీ విజయం కోసం అత్యంత కీలకమైంది. రేపటి రోజున మీరు శక్తిని సద్వినియోగం చేసుకుంటే మీరు గతంలో ఎప్పుడు ఊహించిన అవకాశాలు, ఆశ్చర్యకరమైన పరిణామాలు, ధన ఆరోగ్యము, కుటుంబ సుఖము, ప్రేమ, ఆధ్యాత్మిక విజయం పొందవచ్చు. ప్రతి నిర్ణయము, ప్రతి చర్య, ప్రతి మాట ఇప్పుడు మీ అదృష్టాన్ని అయితే తీసుకొస్తుందండి. కాబట్టి జాగ్రత్తగా, ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు సాగాలి. రేపటి రోజున ఆధ్యాత్మిక మేలుకొలుపు మీకు దైవ అనుగ్రహాన్ని అందిస్తుంది. మీరు ఆలోచించిన కలలోనైనా అనుభూతుల ద్వారా దైవం మీకు సంకేతాన్ని పంపుతుందండి. ధ్యానము, భగవత్ స్మరణ ద్వారా మీలో ప్రశాంతత, ధైర్యము, శక్తి పెరుగుతుంది. ప్రేమ సంబంధాలలో రేపటి రోజున చాలా కీలకమైంది. గతంలో దాచుకున్న భావాలు బయటకు వస్తాయి. మీరు హృదయాన్ని శుతిమెత్తంగా, నిజాయితీగా వ్యక్తం చేసే ధైర్యం పొందుతారు. రేపటి రోజున మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి అయితే భావోద్వేగ మార్పులు తీసుకువస్తారండి. కానీ మీ సంబంధంలో నమ్మకము, అవగాహన చాలా ముఖ్యమని తెలుసుకోండి. చిన్న అపార్థాలు వస్తే సహనంతో మెల్లగా పరిష్కరించుకోండి. లేకపోతే సంబంధానికి దెబ్బతీసే విధంగా ఉంటుందండి. ప్రేమలో నిజాయితీ, హృదయ శుద్ధి అత్యంత అవసరం అండి. రేపటి రోజున మీరు భావోద్వేగాలను, ఆత్మవిశ్వాసము, ప్రేమలో స్పష్టతను సాధిస్తారు మరియు కొత్త అవకాశాలను సానుకూలంగా గ్రహించగలుగుతారు. రేపటి రోజున కుటుంబ సంబంధాలు శాంతియుతంగా ఉంటాయి. గతంలో జరిగిన కలహాలు సరళిపోతాయి. పెద్దవారి యొక్క ఆశీర్వాదము మీకు రేపటి రోజున శాంతినిస్తుందండి. మీరు వాయిదా వేసిన కుటుంబ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా రేపటి రోజు మంచి సమయము. దూరంగా ఉన్నవారు తిరిగి కలుసుకొని వివాహితుల మధ్య అనుబంధము మరింత బలపడుతుంది. చిన్న అపార్థాలు తొలగిపోతాయి మరియు కుటుంబ విషయంలో బయట జోక్యం దూరంగా ఉంచడము అత్యంత అవసరమండి. ధన విషయంలో శుక్రగ్రహము మంచి ప్రభావం చూపబోతుంది. పాత బాకీలు తిరిగి వస్తాయి. కొత్త వ్యాపార అవకాశాలు, భాగస్వాములు లభిస్తారు. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడము మేలు చేస్తుంది అనమాట. అలాగే లాటరీ, షేర్ మార్కెట్ వంటి అనిశ్చిత రంగాల్లో జాగ్రత్త అవసరము. ఖర్చులు పెరుగుతుండడం వల్ల మితవ్యయంగా వ్యవహరించడమే మంచిదండి. ఆరోగ్య విషయంలో కూడా శారీరకంగా మీరు బలంగా ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చిన్న గందరగోళము, ఆందోళన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేపటి రోజున ధ్యానము, సైలెంట్ ఆహార నియంత్రణ చాలా అవసరం అండి. నిద్ర పాటలను క్రమబద్ధం చేయడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది. ప్రతి ఉదయము రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా ఎక్కడ సరే దగ్గరలో ఉన్న వినాయక స్వామి గుడికి వెళ్ళి వినాయకుడికి మీరు గరిక సమర్పించడం ద్వారా మీకు అన్ని పనుల్లో కూడా అడ్డాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోయి మీకు అన్ని పనులు కూడా సకాలంలో పూర్తవుతాయండి. ఆధ్యాత్మిక శక్తి కూడా ఉపయోగించడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు తగ్గి శక్తివంతమైన మరియు ఫ్రెష్ స్థితికి అయితే మీరు లభిస్తారు. కెరీర్ విషయంలో రేపటి రోజున ఈ రాశి వారికి అత్యంత కీలకమైంది. మీరు ఆలోచిస్తున్న ప్రతి వృత్తి మార్పులు, కొత్త బాధ్యతలు ఇప్పుడు దైవ అనుమతితో ముందుకు వస్తాయండి. గురుగ్రహ ప్రభావం వల్ల మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తుల కోసము పదోన్నతి, కొత్త బాధ్యతలు లేదా ఉద్యోగ మార్పు తీసుకొచ్చే సమయం అయితే ఇది. వ్యాపార రంగంలో కొత్త ఒప్పందాలు, భాగస్వాములు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ మార్పుల్లో రేపటి రోజున మీ కండకాలు కూడా ఈ వ్యక్తి కీలక పాత్ర అయితే పోషించబోతున్నారు. గృహం, సుఖం, శాంతి సంబంధిత విషయాలు రేపటి రోజున ఈ రాశి వారికి చాలా బలంగా ఉందండి. కొత్త ఇల్లు కొనుగోలు, పాత ఇల్లు మరమ్మతులు, కుటుంబంలో శాంతి వాతావరణము ఏర్పడబోతున్నాయి. పాత వివాదాలు, అనవసరమైన కలహాలు రేపటి రోజు తొలగిపోతాయండి. ఇక రేపటి రోజున ఇంట్లో నిశ్చితార్థాలు, వ్రతాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగే అవకాశం కూడా ఉంది. కర్మ ఫలితాలు రేపటి రోజున మీ జీవితం స్పష్టంగా బయటకు వస్తాయి. మీరు గతంలో చేసిన మంచి పనులు, శుభ ఫలితాలు మీకు అందుతాయి. చిన్న తప్పులు మళ్ళీ గుర్తుకు వస్తాయి. ఇది మీ యొక్క పరిశీలన సమయం అండి. గతంలో తీసుకున్న నిర్ణయాలు, చర్యలు ఫలితాలను అయితే ఖచ్చితంగా చూపిస్తాయి. గతం నుండి నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తుకు మద్దతుగా నిలుస్తాయి. దైవ సంకల్పాన్ని గ్రహించి ఆలోచనలో, చర్యల్లో శాంతి, జ్ఞానం పెంచుకోవటము అవసరము. భయము, అసహనము, కలహం దూరంగా ఉంచి కర్మ పాఠాల ద్వారా మీలో శక్తి అనేది, ధైర్యము, ఆత్మవిశ్వాసము పెంచుకోవాలి. భవిష్యత్ జీవితము ఇప్పుడు మీకు కొత్త అధ్యాయం అయితే దిశలోకి అయితే చూపించబోతుందండి. ఈ ఆలోచనలు, లక్ష్యాలు, ప్రవర్తనలో స్పష్టమైన మార్పులు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. ఈ మార్పు కేవలము సంఘటనల కారణం మాత్రమైతే కాదండి. దైవం మీ వెందు ఉండడం వల్ల, దైవం యొక్క మీకు పిలుపు ఇవ్వడం వల్ల ఇదంతా అయితే జరుగుతుంది. మరి తెలుస్తుందా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను? తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.